Hi everyone, welcome back to the Chartered Academy YouTube channel అండి. So I'm come with an exciting announcement, sir. For CA final study hours, revision exams and mentorship for the September 2025 attempt. For the September 2025 attempt, the batch start from the 2nd June. Maybe it's 2nd June start అవుతుందండి. So what is the specialty of the batch, sir? Sir, we are providing the day wise targets. We are last 2 years నుంచి మేము కంటిన్యూస్గా ఈ మెంటర్షిప్ చేస్తున్నామండి. అంటే దిస్ ఈజ్ అవర్ 6th బ్యాచ్. వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అవర్ మెంటర్షిప్. సో ఆల్మోస్ట్ 500+ స్టూడెంట్స్కి మేము మెంటర్షిప్ చేసాం. 100+ చార్టెడ్ అకౌంట్స్ నుంచి ఇక్కడ నుంచి క్వాలిఫై అయ్యారు. అండ్ 100+ మెంబర్స్ గ్రూప్ వన్ లేదా గ్రూప్ 2 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఓకే, డే వైజ్ టార్గెట్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ కస్టమైజ్డ్ స్కెడ్యూల్. సార్, వాట్ ఈస్ ద కస్టమైజ్డ్ స్కెడ్యూల్ అంటే, ఫర్ సపోజ్ 9th జూన్ ఫస్ట్ ఎగ్జామ్ ఉంది మనకి. కానీ స్టూడెంట్ 9th జూన్ రాయలేకపోయాడు ఎగ్జామ్. సో మేమేమంటే ఏం చేస్తామంటే అప్పుడు ఓకే, యూ కెన్ రైట్ ఆన్ ద 10th జూన్ ఆల్సో, మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఓకేనా? సో సార్ నేను ఫస్ట్ ఏఎఫ్ఎం రాసాను. ఓకే, ఫస్ట్ ఏఎఫ్ఎం కంప్లీట్ చేసి దెన్ కమ్ టు ద ఎఫ్ఆర్. అలాగైనా అంటే బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ ఎబిలిటీ బట్టి స్కెడ్యూల్ అనేది రీవ్యాంప్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, సార్ మరి స్టూడెంట్ ఎబిలిటీని బట్టి షెడ్యూల్ అనేది రీవ్యాంప్ అవుతుంది, మరి స్టూడెంట్ స్కిప్ చేసే ఆప్షన్ ఉంటుందా? అందుకనే కదండి మేము ప్రొవైడ్ చేసింది మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ ఒకటి మీకు ప్రొవైడ్ చేసాం. సార్, వాట్ ఈస్ దట్ మెంటర్షిప్? ఆ మెంటర్షిప్లో మేము చేసేది ఏంటంటే అండి, ఎవ్రీ డే టార్గెట్స్ ఇస్తాం. డే బిగినింగ్లో ఈరోజు మీరు ఏం చదవాలనేది మీకు టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ హౌ టు ప్రిపేర్ ద సబ్జెక్ట్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ సబ్జెక్ట్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవుతే మనకి ఎక్కువగా, అంటే ఏ విధంగా ప్రిపేర్ అయితే హ్మ్, మనకి ఎక్కువగా మార్క్స్ వస్తాయి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఏ విధంగా ఏ రివిజన్ వీడియోస్ మీరు ఫాలో అవ్వగలిగితే మీరు తొందరగా రివిజన్ కంప్లీట్ చేయగలుగుతారు. ఇప్పుడున్న కరికులం ప్రకారం చాలా కాన్సెప్చువల్‌గా ఎగ్జామ్ పేపర్స్ అడుగుతున్నారు. మీకైతే అది తెలుసు. సో పీపుల్ హూ వాంట్ టు క్లియర్ ద సీఏ ఫైనల్ ఎగ్జామ్ వాళ్ళకి 2 అయితే కరెక్ట్‌గా కావాలండి. ఒకటి కాన్సెప్చువల్ నాలెడ్జ్, 2 రిటన్ ప్రాక్టీస్. ఎందుకంటే ఎఫ్ఆర్ లాంటి లెంథీయెస్ట్ పేపర్‌ని మీరు డీల్ చేయాలంటే యూ హావ్ టు రైట్ ద నంబర్ ఆఫ్ ఎగ్జామ్. డెఫినిట్‌గా మీరు నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాల్సిందే. అదర్‌వైజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు క్రాక్ ద ఎఫ్ఆర్ ఇన్ ఈజియెస్ట్ మేనర్. ఈజియెస్ట్ మేనర్‌లో క్రాక్ చేయడం చాలా కష్టమవుతుందని, మీరిక్కడ నంబర్ ఆఫ్ ఒక 8-10 ఎగ్జామ్ రాసి అండ్ 3-4 గ్రాండ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మీకేమవుతుందంటే యూ కెన్ హాబిచ్యుయేట్ టు రైట్ ద ఫైనల్ ఎగ్జామ్. యూ కెన్ హాబిచ్యుయేట్ టు రైట్ ద ఫైనల్ ఎగ్జామ్స్ కూడా మీరు హాబిచ్యుయేట్ అవుతారు. సో నంబర్ ఆఫ్ టైమ్స్, నంబర్ ఆఫ్ ఎంసీక్యూస్, నంబర్ ఆఫ్ క్వెషన్స్ మీద మీరు ఫోకస్ చేసినప్పుడు ట్రిక్కియెస్ట్ క్వెషన్స్, అంటే జనరల్‌గా ఏం జరుగుతుందంటే మనకు ఒకటి క్వెషన్ బుక్‌లో చూసినప్పుడు మనకి ఖచ్చితంగా కాన్ఫిడెంట్ ఉంటుంది వచ్చినప్పుడు. కానీ అదే పేపర్ మీద పెట్టినప్పుడు అప్పుడే మనకు మిస్టేక్ తెలుస్తాయి. సో ఇలాంటి ఎగ్జామ్స్ వల్ల మీకు తెలిసేదేంటంటే ట్రిక్కియెస్ట్ క్వెషన్స్ అని మీరు ఇంటర్నల్‌గా ప్రాక్టీస్ చేయటం జరుగుతుంది. సో దానికోసం మేము చేసేదేంటంటే అండి, డే వైస్ టార్గెట్స్, అంటే ఈ డే మీరేం చదవాలి అనేది డిసైడ్ చేస్తాం. ఆ బేస్డ్ ఆన్ ద టార్గెట్స్ ప్రకారం మీకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుందండి. సో అవర్ స్కెడ్యూల్ ఆల్సో కస్టమైజ్డ్‌గా ఉంటుంది. మా స్కెడ్యూల్ గూడా ఎలా ఉంటుందండి, కస్టమైజ్డ్ నేచర్‌లో ఉంటుంది స్కెడ్యూల్ గూడా. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ద డైలీ ఎంసీక్యూస్ ఎగ్జామ్స్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది వండర్‌ఫుల్ క్యారెక్టర్ యాడెడ్ బై ద చార్టర్డ్స్ అకాడమీ ఫ్రమ్ ద లాస్ట్ 1 అటెంప్ట్ నుంచి మేము ఒక వండర్‌ఫుల్ క్యారెక్టర్ యాడ్ చేసామండి మా మెంటర్‌షిప్‌లో. సార్, మిస్టర్ ఏ అనే ఒకతను చదువుతున్నాడు సార్. సో ఈ రోజంతా ఏం చదివాడు, ఆ బేసిస్ మీద మేము డైలీ ఎంసీక్యూ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. డోంట్ అండర్ ఎస్టిమేటెడ్ ద ఎంసీక్యూ. ఎందుకంటే సార్, అంటే మీ ఎగ్జామ్‌లో 30% ఆఫ్ ది మార్క్స్ క్యాటర్ చేసేది మీకు ఎంసీక్యూ లాంటిదే. మీరు థియరీ 70 మార్కులు రాస్తే 20, 30 వస్తాయో కూడా రాదో తెలియదు గానీ, ఎంసీక్యూ గాని మీరు పర్ఫెక్ట్‌గా 30 మార్క్స్‌కి రాయగలిగితే మీకు 20-25 మీకు స్కోర్ అవ్వటానికి పాసిబిలిటీ ఉంటది. అలాంటి ఎంసీక్యూస్‌ని చాలామంది అండర్ ఎస్టిమేట్ చేస్తారండి. అంటే 70 మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అందులో వచ్చి 20, 25, కానీ 30 మీద ఎవరు ఫోకస్ చేయరు. సో వాట్ వి డు, ఈరోజు స్టూడెంట్ అంతా ఏమి చదివాడు, డే ఎండ్‌న ఒక ఎంసీక్యూ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుందండి. ఓకేనా? మీరు అనుకోవచ్చు, సరే ఇక్కడ మెంటర్‌షిప్‌లో ఒక్కొక్కళ్ళు చదువుతారు. ఎవ్రీ ఇండివిడ్యువల్ హావ్ ఎ డిఫరెంట్ ఎంసీక్యూ ఎగ్జామ్. డోంట్ వరీ. ఎవ్రీ ఇండివిడ్యువల్ హ్యావ్ ఏ డిఫరెంట్ ఎంసీక్యూ ఎగ్జామ్ బేస్డ్ ఆన్ ద డైలీ టార్గెట్స్ అండి. దేని మీద డిపెండ్ అవుతుందంటే అది కూడా డైలీ టార్గెట్స్ మీద బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. డోంట్ అండర్ ఎస్టిమేట్ అండి. 30% ఆఫ్ ది మార్క్స్ విల్ బి క్యాటర్ ఫ్రమ్ యువర్ ఎంసీక్యూ ప్యాటర్న్ ఓన్లీ. ఫర్ సపోజ్ ఆడిట్ లాంటి పేపర్ ఉందండి. దాన్ని 40 తెచ్చుకోవడం చాలా కష్టం. 20 మార్కులు మీరు ఎంసీక్యూ నుంచి తెచ్చుకున్నారనుకోండి, అంటే 50% ఆఫ్ మీ పాస్ మార్క్స్‌ని ఎంసీక్యూసే క్యాటర్ చేస్తున్నాయి. 50% ఆఫ్ పాస్ మార్క్స్‌ని. అండ్ డౌట్ సాల్వింగ్ ఉంటుందండి ఇక్కడ. క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్‌తో మీకు డౌట్ సాల్వింగ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎవ్రీ డే అంటే ఏంటి అనేది డౌట్ సాల్వింగ్ చేయటం. మీకేదైనా సబ్జెక్ట్ డౌట్స్ వస్తే సబ్జెక్ట్స్ ఎక్స్‌పర్ట్ విల్ బి సాల్వ్ ద డౌట్స్. డౌట్ సాల్వింగ్ చేయటం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్టడీ ప్రిపరేషన్, గైడెన్స్, అంటే ఏబీసీ అనాలిసిస్ ఏంటి? అంటే ఈ అటెంప్ట్స్‌కి ఏ ట్రెండ్స్ ప్రకారం చదవగలిగితే బావుంటుందండి. అండ్ అనదర్ వన్ థింగ్ వి ఆర్ గోయింగ్ టు యాడ్ హియర్ ఫ్రమ్ దిస్ అటెంప్ట్స్.
సార్ ఎవ్రీ 20 స్టూడెంట్‌కి ఒక 1 మెంటర్ ఉంటారు సార్. ఇంక్లూడింగ్ మీ. సో, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సార్ నేను మెంటర్‌షిప్ అనే ప్రోగ్రామ్‌లో ఉన్నాను సార్. మాక్సిమం 100+ స్టూడెంట్స్‌ని చూసాను. చాలామంది పాస్ అయ్యారు. ఓకేనా. సో, దిస్ టైమ్ ఆన్వర్డ్స్ మీ అండ్ హారిక మ్యామ్ బోత్ గోయింగ్ టు టేక్ ద మెంటర్‌షిప్ ఫర్ ద ఎవ్రీ 20 స్టూడెంట్‌కి మీకు ఒక మెంటర్ ఉంటారండి. ఒక ఒక ప్రతి 20 స్టూడెంట్‌కి ఒక గైడ్ ఉండటం అనేది చాలా ప్లస్ అవుతుందండి మీకు. అండ్ వి ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద అనదర్ వన్ ఈస్ అ 1-to-1 మెంటర్‌షిప్ అండి. 1-to-1 మెంటర్‌షిప్. అండ్ నెక్స్ట్ వన్ ఏందంటే దిస్ ఈజ్ వి ఆర్ గోయింగ్ టు ఇక్కడ మీరంతా రిస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్‌లో ఉండటం జరుగుతుందండి. అంటే లైక్ మార్నింగ్ 8-8 ఖచ్చితంగా స్టడీ అవర్స్‌లోనే ఉండాలి. ఫోన్స్ అలౌ చేసినా గానీ యూసేజ్ ఉండదు. అండ్ మీరొక అండర్ సర్వేలెన్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఉండడం జరుగుతుంది. అండ్ మీకు ఎవ్రీ డే మీరు ఎక్కడైనా డల్ అవుతున్నా, ఏదవుతున్నా చెప్పడం అంటే మేము బూస్టప్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుందండి. అండ్ యూ వాంట్ టు రిజిస్టర్ దిస్ బ్యాచ్ ప్లీజ్ కాంటాక్ట్ ద 63007448 6300724482 724482కి నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. డెఫినైట్‌లీ దిస్ బ్యాచ్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ యూ. చాలామంది ఈ బ్యాచ్ నుంచి యూసేజ్ చేసుకున్నారు. మౌత్ పబ్లిసిటీతోనే మాకు మెంటర్‌షిప్ అడ్మిషన్స్ వస్తున్నాయి. బట్ నౌ వి ఆర్ వాట్ ఈస్ ద నంబర్ సార్ అంటే 40 మెంబర్స్ అండి. ఈ బ్యాచ్‌కి వి ఆర్ ద 40 మెంబర్స్ మాత్రమే ఉంటారండి ఈ బ్యాచ్‌లో. ఓకేనా. 40 మెంబర్స్ మాత్రమే ఉంటారు. సో, ఈ పీపుల్ ఆర్ రియల్లీ వాంట్ టు స్టడీ సీరియస్‌లీ. మీరు నిజంగానే చదవాలి, సీరియస్‌గా చదవాలనుకుంటే యూ కెన్ ఎన్రోల్ దిస్ బ్యాచ్. డోంట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. ఎందుకంటే అండి, అందరికి తెలిసిన ఒక ఫ్యాక్టే సీఏ ఫైనల్‌లో 100 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే 15 మెంబర్స్ మాత్రమే పాస్ అవుతారు. 85 మెంబర్స్ ఫెయిల్ అవుతారు. ఆ 85 మెంబర్స్‌కి కూడా తెలుసండి ఎవరు ఫెయిల్ అవుతారు, ఎప్పుడు ఫెయిల్ అవుతారని. ఓకేనా. బట్ మీరెవరైనా సార్ నాకు కొంచెం అటు ఇటుగా ఉంది. డోంట్ వరీ అండి. ప్లీజ్ జాయిన్ అవర్ బ్యాచ్ ఫస్ట్. అండ్ మీరు చదువుతున్న ప్రాసెస్‌లో మీకు రిజల్ట్ వచ్చి పాజిటివ్‌గా వస్తే వి ఆర్ గోయింగ్ టు రిఫండ్ యువర్ ఫీజ్ ఆల్సో. వి ఆర్ గోయింగ్ టు రిఫండ్ యువర్ ఏదైతే ఫీజ్ మాకు ఏదైతే మీరు కట్టారో ప్రపోర్షనేట్ ఫీజ్ కూడా మీకు రిఫండ్ చేయడం జరుగుతుందండి. సో, యూ డోంట్ వరీ. సార్ నాకు కొంచెం డౌట్ ఉంది. ఆడిట్ లాంటి పేపర్ డౌట్ ఉంది. సార్ అదొక్కటి పాస్ అయితే పాస్ అయిపోతాను. అంటే వై ఆర్ వేస్టింగ్? డౌట్ ఉన్నప్పుడు వై ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ ఆన్ ద థింకింగ్? జస్ట్ ఫోకస్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్. ఒక డౌట్ ఉంది. సో, స్టార్ట్ రీడింగ్. రిజల్ట్స్ ఒస్తాయి. చదువు. రిజల్ట్స్ వచ్చి పాస్ అయిపోయామనుకో అట్‌లీస్ట్ యూజ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. మీ ఇంటర్వ్యూకి యూజ్ అవుతది. అదర్‌వైస్ అట్‌లీస్ట్ యూజ్ ఫర్ యువర్ నెక్స్ట్ అటెంప్ట్. అంటే నేనెవరిని డీమోటివేట్ చేయట్లేదు. బట్ ఇట్స్ ద ట్రూత్ ఫ్యాక్ట్. 100 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే 85 మెంబర్స్ మాత్రమే పాస్ అవుతారు. 15 మెంబర్స్ మాత్రమే పాస్ అవుతారు. 85 మెంబర్స్ ఫెయిల్ అవుతారండి. సో, మెజారిటీ 85 మెంబర్స్ ఫర్దర్ అటెంప్ట్స్‌కి కూడా క్వాలిఫై అవ్వడానికి రీజన్ కాకపోవడం ఏందంటే అండి, ఇప్పుడు మనకున్న టైం కేవలం 3 మంత్సే. ఈ రోజు నుంచి నేను లెక్కేసుకున్న 90 డేస్ మాత్రమే మీకు టైం ఉందండి. ఆహ్, రిజల్ట్ వచ్చేదాకా మీకొచ్చే టైం వచ్చేసరికి 45-60 డేస్ మధ్యలో ఉంటుంది. సో, 60 డేస్‌లో కంప్లీట్‌గా సబ్జెక్ట్‌ని రివైజ్ చేయడం అనేది చాలా కష్టం. సో, మీరొక 90 డేస్ మాకివ్వగలిగితే, ఒక 60 డేస్ 2 రివిజన్స్ ప్లాన్ చేసి, లాస్ట్ రివిజన్ అనేది 1 మంత్‌లో ప్లాన్ చేస్తాం. డెఫినైట్‌లీ యూ విల్ అచీవ్ ద యూ గెట్ సక్సెస్ ఇన్ దిస్ ఎగ్జామ్. ఓకే. దిస్ ఇస్ ద బ్యాచ్ నంబర్ 1 అండి. దిస్ ఇస్ బ్యాచ్ ఫర్ ద స్టడీ అవర్స్ డ్యూరింగ్ ఎగ్జామ్ మెంటర్‌షిప్ బ్యాచ్ అండి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ బ్యాచ్ మేము కంప్లీట్‌గా రన్ చేయడం జరుగుతుంది. ఓకే. యూ సీ ద హ్యూజ్ సక్సెస్ ఇన్ ద నంబర్ యాస్ వెల్ యాస్ పాస్ పర్సెంటేజ్. దిస్ టైమ్ వి యాడెడ్ సమ్ మోర్ ఫ్లేవర్ టు దిస్ బ్యాచ్. And this batch we are going to restricted only 40 members, one room completely allocated for the mentorship, and the two mentors for that 40 members, and one in charge for that 40 members, and daily MCQ exam for that 40 members, and uh, and daily counseling for that 40 members, and we are going to conduct the, if possible, marathons for that 40 members. Okay, this is the add-on flavor to this exam. ఎందుకంటే based on that, ChatGPT will create the exam papers. Don't uh, ట్రై టు సార్ వి జాయిన్ వన్ స్టడీ హాల్, వి రీడ్ ఇట్, వి క్లియర్ ద ఎగ్జామ్. సార్ ఒక విషయం నేను చెప్తానండి. స్టడీ హాల్‌లో 100 మంది ఉంటే మాక్సిమం 2-3 మెంబర్స్ పాస్ అవుతారండి. మా దగ్గర 40 మెంబర్స్ ఉంటే అట్‌లీస్ట్ 15-20 పాస్ అవుతున్నారండి. గత 2 ఇయర్స్ నుంచి 15-20 మా దగ్గర పాస్ అవుట్స్ వస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా దగ్గరికొచ్చి పోతున్నారండి. మీరు మీ స్టడీ హాల్‌లో కనుక్కోండి. అరే! మనం ఎంతసేపు ఎఫెక్టివ్‌గా చదువుతున్నాం? మనం ఎంత ఎఫిషియన్సీగా ఎఫర్ట్స్ పెడుతున్నాం? మనం నిజంగా మనకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఎళ్ళిపోతాం. మనకు సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఇంత దూరం వచ్చాడు చదువుకోవటానికి. ఫైనల్ అనేది ఒకే ఒక స్టెప్. ఆ ఒక్క స్టెప్‌ని మీరు క్లియర్ చేయండి. డెఫినెట్‌గా వి విల్ గెట్ గుడ్ మార్క్స్, ఇఫ్ పాసిబుల్ గుడ్ ర్యాంక్స్ ఆల్సో. దట్స్ ద ఫైన్. దట్స్ ఇట్ ఫర్ ద స్టడీ అవర్స్ డ్యూరింగ్ ఎగ్జామ్ అండ్ మెంటర్‌షిప్. అండ్ చార్టర్డ్స్ అకాడమీ కమ్ విత్ అనదర్ ఎక్సైటింగ్ ప్రొడక్ట్ ఫర్ దిస్ టైమ్. వి నెవర్ ఎక్స్‌పెక్ట్ అండి. ఇంత తొందరగా ఈ ప్రొడక్ట్‌లోకి వస్తాము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. డ్యూ టు అటెంప్ట్స్ పెరగడం అవ్వచ్చు. డ్యూ టు నంబర్ ఆఫ్ మంత్స్ తగ్గడం అవ్వచ్చు. వీఆర్ కమ్ విత్ అన్ ఎక్సైటింగ్ అనౌన్స్‌మెంట్ అండ్ ఎక్స్‌క్లూజివ్ స్టడీ అవర్స్ బ్యాచ్. దిస్ బ్యాచ్ విల్ బి ద ఎక్స్‌క్లూజివ్ స్టడీ అవర్స్. ఎక్స్‌క్లూజివ్ స్టడీ అవర్స్.
ఎక్స్క్లూజివ్ స్టడీ అవర్స్ బ్యాచ్. ఎక్స్క్లూజివ్ స్టడీ అవర్స్ బ్యాచ్ అండి. ఎక్స్క్లూజివ్ స్టడీ అవర్స్. అగైన్ రిపీటింగ్ అండి. దిస్ విల్ బీ ద బ్యాచ్ ఫర్ ద సార్. ఐ డోంట్ వాంట్ టు రిస్ట్రిక్షన్స్. ఐ డోంట్ వాంట్ టు రీడ్ ఆన్ అకార్డింగ్ టు ద యువర్ ప్లాన్. I want to read my own, but I want the bench, I want the environment. You are really looking for good study or environment. This is for you. Exclusive study hours batch and in entire Hyderabad, we are going to provide the exclusive study hours batch in benches environment, not the cabin environment. In the benches environment, we are going to provide the exclusive study hours batch. Anyone can enroll this batch. CA inter, CA final, CMA inter, CMA final, whatever the professional you write, you can enroll this batch. Okay na? Sir, what is, if you enroll the batch for the 3 months now, you get the free test series. You get the free test series అండి. మీరు కానీ ఈ బ్యాచ్ ఎన్రోల్ చేయగలిగితే మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ వస్తుందండి. ఓకేనా? వాట్ ఈస్ ద హైలైట్స్ ఆఫ్ దిస్ బ్యాచ్? పీస్ఫుల్ స్టడీ అవర్ ఎన్రోల్మెంట్, ఏసీ క్లాస్ రూమ్స్, ఫ్రీ టెస్ట్ సిరీస్, అండ్ ద బ్యాచ్ స్ట్రెంత్ విల్ బి ద ఓన్లీ 50 members. Only 50 members only. 50 members only. So this is the batch highlights and so who I want to enroll the study hours batch. Study hours again repeating. Who want to enroll the, pay the 3 months fees, get the study, get gift free test series, get the free test series. Next, benches enrollment again. Now today we are going to upload our classroom enrollment also today morning, today evening. Our campus also is very ready. And you should also be in some restricted enrollment. You can read on your own way, and we can provide additional doubt clarification. And I am asking every student, you can go and join some study hour enrollment. Who can run that study hour? Who can run that study hour? Is the person is really qualified? Is the person is really able to solve your doubts? You have any confusion regarding your attempts? Anyone can give the suggestion to, you can write group 1, you can write group 2, or you can write both. You have any doubt on the subject, you can solve that. But you can join in our study hours. You can join our study room. You have a qualified mentors here. You have a qualified doubt solving faculty here. We have you can get a one institute enrollment also. You can get one institute enrollment also. We have a books here. We have a question papers here. Sir, you write the exam. Okay, you can write the exam. You can upload your paper. You have any doubts, you can clarify. So in this institute, you can write your exam. You have any doubts, come and ask our valuers. Come and ask our team, evaluation team. They can really provide the access to you. They can really provide the additional benefit. Just compare yourself. Instead of going to the exclusive study hours in another study hours hub, instead of that, we are come to here, join the exclusive study hours. Definitely you will get the additional benefit for you. Definitely you can additional edge for you. Have a AC classrooms, and irrespective of the whether it is a winter, whether it is a summer, whether it is a rainy season, irrespective, 2 ACs provided in the one classroom. In the 40 members, we are going to provide the 2 ACs, and we are going to provide the 24-hour study hours. 24-hour study hours, not in the 24. From the day 1 onwards, we are going to provide the 24-hour study hours, and you have a free Wi-Fi also available in our study room. And you can watch our YouTube channel, and you can watch our YouTube revision videos, and based on that you can write. And another one is, you can write the exam whenever you want. You can write the exam whenever you want. Whenever you want to write the exam today, you can write it. You want to write the exam tomorrow, you can write it. You can write the exam tomorrow, day after tomorrow. You can write the exam whenever you want, based on our patterns. Okay na? So that is our thing, Mandi. Okay, thank you very much, guys. You want to Sir, anyone want to attend the exclusive study hours or exclusive test series or exclusive mentorship? This is the not schedule for the mentorship people, sir. Because for the mentorship people, we are going to guide the how we are going to write the exam, which exam we are going to when. ఎప్పుడు ఏ ఎగ్జామ్ రాయాలనేది మేమే గైడ్ చేస్తామండి. కానీ ఇది మాత్రం ఎక్స్క్లూజివ్ టెస్ట్ సిరీస్ వాళ్ళకండి. ఫర్ వీఆర్ గోయింగ్ టు షో అవర్ ఫస్ట్ గ్రూప్ 1 శాంపుల్గా చూపిస్తున్నామండి. రిమైనింగ్ వాటి మీరు కింద వాటి కాంటాక్ట్ అయితే మిగతా స్కెడ్యూల్స్ కూడా పంపిస్తాం. సార్, అవర్ ఫస్ట్ ఎగ్జామ్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఇన్ ద June 9. ఎఫ్ఆర్ రాయబోతున్నామండి. మొదటగా ఎస్సెట్ స్టాండర్డ్స్, స్మాల్ స్టాండర్డ్స్ అండి. అండ్ నెక్స్ట్ ఏఎఫ్ఎం అండ్ ఆడిట్ ఉంటుందండి. ఏఎఫ్ఎం అండ్ ఆడిట్లో మొదటగా మేము ఎలా స్టార్ట్ చేసామంటే, న్యూ స్టాండర్డ్స్, న్యూ చాప్టర్స్ ఏవైతే ఎక్కువగా స్కోరింగ్, ఎందుకంటే వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద బిగినర్స్ ఫర్ దిస్ సెప్టెంబర్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్వేస్ రిపీటర్స్ ఫర్ దిస్ సెప్టెంబర్. అందుకనే న్యూ స్టాండర్డ్స్తో ఎగ్జామ్ మొదలు పెట్టడం అయింది. చూడండి అండి, మీకు ఒక 40% అయిపోయాక ఒక క్యుములేటివ్ గ్రాండ్ ఎగ్జామ్ ఉంటుంది.
వాట్ ఈస్ దిస్ క్యుములేటివ్ గ్రాండ్? ఆల్రెడీ మీరు ఏదైతే ఈ ఎగ్జామ్ రాసారో మళ్ళీ వాటిని క్యుములేటివ్‌గా చదువుకొని ఇక్కడ రాసుకోవచ్చండి. 50% ఇక్కడ వరకు మీరు చదివి రాసిన 50% ఆఫ్ ది మార్క్స్ యూ కెన్ గెట్ ఇట్. యూ కెన్ ఈజీలీ గెట్. దెన్ ఆఫ్టర్ అనదర్ 30%, 30-40% రిమైనింగ్ ఈజీ. అదైపోయాక అనదర్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ మీకుంటుందండి. అండ్ వి ఆర్ గోయింగ్ టు కండక్ట్ ద ఐసీఏ మాక్ టెస్ట్ సిరీస్ ఆల్సో. ఐసీఏ మాక్ టెస్ట్ సిరీస్ ఆల్సో కండక్ట్ చేస్తామండి. సో క్వాలిఫైడ్ ఇండియన్ టాప్ ఫ్యాకల్టీ రెడీ చేసిన క్వెషన్ పేపర్స్ అండి. అవర్ ఎఫ్ఆర్ ఏఎఫ్ఎం క్వెషన్ పేపర్ డన్ బై ద ఈ శ్రీనివాస్ సార్. అవర్ ఎఫ్ఆర్ ఏఎఫ్ఎం క్వెషన్ పేపర్ డన్ బై ద ఈ శ్రీనివాస్ సార్ అండి. ఎఫ్ఆర్ అండ్ ఏఎఫ్ఎం క్వెషన్ పేపర్ డన్ బై ద ఈ శ్రీనివాస్ సార్. అండ్ ఈ శ్రీనివాస్ సార్ గోల్డెన్ బుక్ ఆల్సో అవైలబుల్ హియర్. యూ కెన్ బై దట్ బుక్ ఆల్సో. ఓకేనా? ఆడిట్ అండ్ మీ అండ్ అవర్ టీమ్ ఈజ్ ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దట్ అండి. డీటీ డన్ బై మీ ఓన్లీ అండి. అండ్ డీటీ అండ్ ఐడిటీ డన్ అవర్ టీమ్. ఓకే. For more details, contact these numbers, guys. We hope for all the best for your future. Definitely enroll here. Definitely you get the additional benefit when compared to the other study hours and when compared to the other institution. We are experts in the how to mentor the students, how to guide the student, how to read the exams, how to crack the exam. Okay, don't worry, guys. Thank you very much. Have a nice day. Please contact the below numbers. And tomorrow or today evening or tomorrow I am going to upload the entire campus video. You can see that our campus video also. Thank you very much, guys. Thank you.